హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సూర్య పక్కన కూర్చున్న రౌడీలు కాస్త జైలు విధంగా సూర్యని చూస్తూ అంటూ ఉంటారు. అరే వాడు చూడరా ఎలా ఉన్నాడు, వాడి పెళ్ళం ఇంకొన్ని ఉంచుకుందట, ఇంకా వాడు చాతకానట్టు ఈ జైల్లో పడి ఉన్నారు. పెళ్ళమేమో అక్కడ ఇంకొంత ఎంజాయ్ చేస్తుంది, మొగడేమో ఇక్కడ జైల్లో పడి ఉన్నాడు. అయినా వీని అవతారం చూస్తే ఆ పెళ్ళాం కాస్త ఎవరిని పట్టుకొని పోయినట్టుందిరా అని చెప్పేసి సూర్యను నానా మాటలు అంటుండగా సూర్య కోపంగా రౌడీల వైపు చూస్తూ ఉంటాడు. ఇక అయినా వీనికి చాతకాక కాదురా, వీని కాళ్ళు ఇరగడం చూసి ఆ పెళ్ళం వీని చూసి దెంకపై ఇంకొన్ని పట్టుకొని ఊరేగుతుందిరా అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. అదే సమయంలో ఇక అటువైపుగా శివకృష్ణ వస్తూ ఉంటాడు. శివకృష్ణ ఈ విధంగా సూర్యను బాగా చూసుకోండి అని చెప్పేసి విధంగా అంటూ ఉండగా ఇక్కడ సూర్య ఇక జైల్లో ఉన్న కొంతమంది ఇలా సూర్య గురించి బ్యాడ్గా మాట్లాడుతుండా వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. అయినా మా విషయాలు నీకెందుకురా, అయినా నీ పని నువ్వు చూసుకోవచ్చు కదరా అని చెప్పేసి ఈ విధంగా సూర్య అంటుండగా ఏముంది, వీని పెళ్ళం ఇంకొంతో లేచిపోయిందని బాధలో ఉన్నట్టున్నాడు, ఇంకొకసారి అలాంటి మాట్లాడనుకో చంపేస్తానని చెప్పేసి గొడవ పడుతుండగా ఏంటి అక్కడ ఏదో గొడవ జరుగుతుందని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటాడు. అవును సార్, అది అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది అని చెప్పేసి వెంటనే శివకృష్ణ ఎస్ఐ గిట్లా వస్తూ ఉంటారు. ఇక సూర్య కొంతమంది వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు ఖైదీలతో. ఆగు బాబు ఆగు అని చెప్పేసి అంటుండగా అసలు ఏంటి గొడవ? ఏం లేదు సార్, ఇతని పెళ్ళం గురించి నిజం చెప్తే ఈయన మమ్మల్ని కొడుతున్నా సార్, అది నిజమే కదా అని చెప్పేసి అంటుండగా అప్పుడు శివకృష్ణ కోపంగా ఖైదీల వైపు చూస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి వెళ్తారా లేరా అని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటాడు శివకృష్ణ. ఎస్ఐ వీళ్ళని తీసుకువెళ్ళు అని చెప్పేసి అంటుండగా అప్పుడు సూర్య అయినా నీ కూతురు చేసిన అవమానం కంటే వాడన్న మాటలు ఏం తక్కువ లేదు, ఎందుకంటే వాడు నిజమే చెప్పాడు. ఇక్కడ మొగడు ఎలా ఉన్నాడో తెలియదు కానీ ఎంజాయ్మెంట్ కోసం అని పర ఇంట్లో ఉన్నా చూసినావా, నీ కూతురు అనాలే, వానన్నిట్లో తప్పేం లేదులే అని చెప్పేసి సూర్య ఈ విధంగా బాధపడుతూ మాటలు అంటూ ఉంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కనీసం భర్త ఎలా ఉన్నాడని ఇంతవరకు వచ్చిందా లేదే, తన ఎంజాయ్మెంట్ కోసమని ఇక మహాలక్ష్మి గారి ఇంట్లో ఉంది అంటే ప్రేమ ఇదేనా సార్? ఇక మీ కూతుర్ని వెనక్కేసుకొస్తున్నారు కదా అని చెప్పేసి శివకృష్ణను నిలదీస్తుండగా శివకృష్ణ మాత్రం సైలెంట్గా ఉండిపోతాడు. మరోవైపు మధుమిత మీద ఈర్ష్య పడుతూ ఉంటాడు. నీ కూతురు చేసిన దానికంటే వాడన్న మాటలు ఇక తక్కువే అనిపిస్తుంది సార్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి సూర్య బాధతో వెళ్తాడు. మధు అని చెప్పేసి కోపంగా ఇక ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. మరోవైపు సీత ఎలాగైనా నేను భరతనాట్యం నేర్చుకోవాలి, అంతేకాకుండా అక్క బావల్ని ఇద్దరిని కలపాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అలా బయట తిరుగుతున్న సీతను చూస్తుంది మధుమిత. ఏంటి సీత చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఓహో, ఇక డ్యాన్స్ ఎలా నేర్చుకోవాలి, వీళ్ళ మీద ఎలా గెలవాలని ఆలోచిస్తున్నావా? అది సాధ్యం కాదు సీత అని చెప్పేసి ఈ విధంగా మధుమిత సీత వైపు వేటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ప్రీతి ఉషాలు ప్రొఫెషన్ డాన్సర్స్, వాళ్ళ డ్యాన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకునడానికి ఒక పెద్ద డాన్సర్ని కలవడానికి వెళ్ళారు. వాళ్ళు ఎలాగో భరతనాట్యం నేర్చుకుంటారు, నిన్ను ఓడిస్తాడు, అంతేకాకుండా నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళడానికి ఇక తట్టా బుట్ట కట్టుకొని సిద్ధంగా ఉండు సీత అని చెప్పేసి సీత ఆ ఇంటి కోడలేనకు ఇక మధుమిత అంత ఓవర్గా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు మాత్రం ఇంట్లోని ఇక పాటలు పెట్టుకొని తై దిద్దితాయి అని చెప్పేసి భరతనాట్యం నాటకం అన్నట్టుగా చిందులు వేస్తూ ఉన్నా, ఇక మళ్ళీ ఏం తెలియనట్టుగా నా కోసమే చేస్తున్నానని చెప్పేసి ఆపై మళ్ళీ కవరింగ్ కూడా చేస్తూనే ఉన్నావు. ఇది నా కోసం చేసే సహకారం కాదని నాకు బాగా అర్థమైంది. నీ అహంకారానికి ఇలా చేస్తున్నావని కూడా ఇప్పుడే తెలిసిపోతుంది. అక్క, నేను అమ్మ నాన్నల మీద ఒట్టేసి చెప్తున్నానక్క, నేను ఎట్టి పరిస్థితిలో ఓడిపోను అని చెప్పేసి సీత కోపంగా అంటుంది. నేను మహాలక్ష్మి గారి సాక్షిగా చెప్తున్నాను, నువ్వు గెలవలేవు, ఓడిపోవడానికి రెడీగా ఉండు. ఆహా, మహాలక్ష్మి గారి మీద సాక్షిగా చెప్తున్నావు కదక్క, ఆ మహాలక్ష్మి గారి మీద సాక్షిగానే చెప్పు, ఎందుకంటే నేను గెలుస్తాను,
మహాలక్ష్మి చచ్చిపోతుంది. ఎందుకంటే తన మీద నువ్వు మరీ సాక్షిగా ఒట్టేస్తున్నావు కదక్క. అలాగే కంటిన్యూ చేసుకుంటా పో. ఎలాగో నేను గెలుస్తాను, నిన్ను సూర్యబావ దగ్గరికి పంపిస్తాను. ఏంటి సీత, కలగంటుకుంటున్నావా? సరే అక్క, నువ్వు అలాగే అనుకో. నేను కలనే కంటాను, లేకపోతే నిన్ను మీ ఆయన దగ్గరికి పంపిస్తాను. వెయిట్ అండ్ సీ అక్క అని చెప్పేసి సీత అంటుంది. అక్కడి నుంచి సీత వెళ్ళిన తర్వాత ఇదంతా రేవతి చలపతి దూరంగా గమనిస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే మధు, దీనికి ఎంత పొగరు, ఇంత అన్న కూడా దీనికి పొగరు మాత్రం తగ్గలేదు. అయినా సీత, నేను ఇంట్లో నుంచి పంపించడానికి మహాలక్ష్మి గారు పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తున్నారు. ఆమె ముందు నువ్వు చిత్తైతులే అని చెప్పేసి మధు మీద అనుకుంటూ ఉంటుంది. సీతమ్మ, మంచిగా మీ అక్కకు పెద్ద వార్నింగ్ లాగా ఇచ్చావు. అయినా సీతమ్మ, నేను ఒకటి చెప్తున్నాను, ఎలాగైనా నువ్వు డాన్సు వేరే వాళ్ళ దగ్గర నేర్చుకునేటట్టు చేయి. ఇంట్లో నేర్చుకుంటే సాధ్యపడదు. ఎందుకంటే ప్రీతి ఉషాలు పెద్ద డాన్సర్ని కలవడానికి వెళ్ళారు. అంటే నువ్వు ఇంట్లో చేసే భరతనాట్యం వద్దు సీతమ్మ. ఎవరినొకరిని ఇక భరతనాట్యం చేసే వాళ్ళను చూసి వాళ్ళ దగ్గర నేర్చుకో. ఇక వాళ్ళు చాలా బాగా నేర్పుతారు అని చెప్పేసి చలపతి అంటారు. అవును సీత, ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది క్లాసికల్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇక నువ్వు నేర్చుకుంటావా? సరే పిన్ని, మీరు ఫోన్లో మాట్లాడి నాకు చెప్పండి అని చెప్పేసి ఇక సీత రేవతితో అంటుంది. సరే సీత, ఎలాగైనా నేను మాట్లాడి నువ్వు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునేలా చేస్తాను చెప్పేసి రేవతి అంటుంది. ఇక మరోవైపు శివకృష్ణ కోపంగా ఇంటికి వస్తాడు. చాలా కోపంగా ఉండేసరికి అప్పుడు వెంటనే లలిత అడుగుతూ ఉంటుంది. ఏంటండి, ఏమైంది అంత కోపంగా ఉన్నారు? ఏంటా, నీ పెద్ద కూతురు చేసిన నిర్వహానికి నేను పడద్రోలట్టుతోని మాటలు పడుతున్నాను. ఆఖరికి ఇప్పుడు జైల్లో ఉన్న ఆ సూర్యతో కూడా మాటలు పడుతున్నాను. అలా మాట్లాడతాను, అలా చేసింది అని చెప్పేసి అంటుండగా, ఏం జరిగిందండి? ఏం లేదు, నీ కూతురు భాగవతం ఆఖరికి జైలు దాకా కూడా పాకింది. అయినా నువ్వు జైల్లో ఉన్నావు, ఇక నీ భార్య ఎంజాయ్మెంట్ చేస్తుందట కదా, ఎవరిను ఉంచుకుందట కదా, ఇక ఎవరితో ఎంజాయ్ చేస్తున్నాడట కదా అని జైలు దాకా కూడా అన్ని నానా మాటలు వినలేక చస్తున్నాను. అసలు నా కూతురని చెప్పుకునడానికంటే ఇక ఇంకొకటి అంటూ లేనే లేదని చెప్పేసి శివకృష్ణ బాధపడుతూ ఉంటాడు. అయినా దానికి ఇంత మాత్రం బుద్ధి లేదు. మరీ వెళ్ళి దాన్ని బ్రతిమిలాడి ఇంటికి తీసుకొద్దామంటే అది మహాలక్ష్మి అండ చూసుకొని విర్రవేగుతుంది అని చెప్పేసి విధంగా ఇక లలిత బాధపడుతూ ఉంటుంది. ఈలోపు మాత్రం బామ్మ ఏం జరిగిందిరా అని చెప్పేసి అంటుండగా, ఏం లేదు, ఇక సూర్య మధుమిత గురించి నానా మాటలు కాకుండా బాధపడుతున్నాడట. అది పోయి అక్కడ మహాలక్ష్మి అండ చూసుకొని ఉంటుంది. ఇప్పుడు ఈయనను నానా మాటలు కూడా సూర్య అన్నాడట. ఇక ఆయనలతోని కానలతోని ఈయన మాటలు పడాల్సి వస్తుంది ఈ మధు చేయబట్టే అని చెప్పేసి ఈ విధంగా బామ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. అదే సమయానికి సీత ఫోన్ చేస్తూ ఉంటుంది. సీత ఫోన్ చేస్తుందంటే ఈ టైంలో అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేస్తారు. నాన్న బాగున్నారా అని చెప్పేసి అంటుండగా, బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగానే ఉన్నా నాన్న. ఏంటమ్మా మాటలలో ఏదో తేడాగా అనిపిస్తుంది? అబ్బే ఏం లేదమ్మా. అదేంటి నాన్న, ఇక నువ్వు కూడా డల్లుగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఏం జరిగింది నాన్న? అబ్బాయి ఏం లేదు, చెప్పు నాన్న ఏం జరిగింది? ఏం లేదు, మీ అక్క గురించి ఇక జైల్లో మీ బావ నానా మాటలు కాకుండా ఖైదీలు కూడా నానా మాటలు అంటున్నారు. ఇక ఎవరితో లేచిపోయిందట కదా, ఇవన్నీ చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారమ్మా. నాన్న ఎవరిని పట్టించుకోకు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కను బావను కలిపి పూచి నాది, నువ్వు ఎవరో అన్నారని ఇంటికి వచ్చి బాధపడుకున్నానా అని చెప్పేసి సీత అంటుంది. ఇంకా బాధపడకుండా ఇంకేం చేయాలమ్మా ఆ చేసిన పనికి అని చెప్పేసి శివకృష్ణ బాధపడుతూ ఉంటాడు. నాన్న ఎట్టి పరిస్థితుల్లో అక్క బావను కలిపే పూచి నాది, నీకు మాటిస్తున్నానని చెప్పేసి శివకృష్ణకు సీత మాటిస్తుంది. మరి ఏం జరగబోతుందో అప్కమింగ్ తెలుసుకున్నాం. మిస్